నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ మీడియా. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ రాజ్యసభ ఎన్నికలకు మనం ప్రస్తావించినట్టయితే తెలంగాణలో 3 స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముగుస్తున్న సందర్భంలో మరొక 3 ఏదైతే వైసీపీ ఖాతాలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ అంశానికి మనం వచ్చినట్టయితే తెలంగాణ అంశాన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించినట్టయితే తెలంగాణలో ఇటీవలి కాలంలో ఎన్నికలు ముగియడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే చూసుకున్నట్టయితే మనం చూసుకుంటే బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయని చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి కంఫర్ట్గా ఒక్కొక్క సీటు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 40 అసెంబ్లీ సీట్లకు ఒక ఎమ్మెల్సీని, ఒక రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. 39 సీట్లతో దాదాపు 39 సీట్లు అంటే ఒక సీటు అటు ఇటుగా లేదంటే ఎంఐఎం సపోర్ట్తో బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనం కాంగ్రెస్ పార్టీని గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు, రాజ్యసభ స్థానాలు గెలవాలంటే 80 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో 64 మంది సభ్యులు వాళ్ళకున్నారు. సిపిఐ సభ్యుడు మరొక 65 మంది, మరొక 15 మంది సభ్యులు అవసరం. ఇలాంటి సందర్భంలో ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే కొంతవరకు రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనుకోవచ్చు, లేదంటే ఫ్యూచర్ అవసరాల కొరకు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ కొంత సఖ్యతగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే ప్రొటెం స్పీకర్ని నియమించడంలో సీనియర్ కానప్పటికీ మిగతా సీనియర్లు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా ఎన్నిక చేయడం, అలాగే దావోస్ మీటింగ్ సందర్భంగా ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీతో రేవంత్ రెడ్డి కలిసి ఒకే డయాస్ పంచుకోవడం, ఇలాంటి సందర్భాన్ని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 2వ సీటు పొందడానికి, ఎందుకంటే 2వ సీటు కొరకు ఎవరికి సరైన పూర్తి మెజార్టీ లేదు. 40 పోగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 25 మిగిలి ఉంటాయి ఓట్లు. ఇక చూసుకున్నట్టయితే 7 స్థానాలు ఎంఐఎంకు, 8 స్థానాలు బీజేపీకి, 8 + 7 15 స్థానాలు కలిసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఎవరు కూడా 4వ అభ్యర్థిని పెట్టకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 2, అలాగే బీఆర్ఎస్ నుంచి ఒకరు ఎంపిక చేసినట్టయితే అది ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీ ఒకవేళ అభ్యర్థిని పెట్టినట్టయితే ఖచ్చితంగా కూడా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎన్నిక జరిగే సందర్భంలో రాజ్యసభ ఎన్నికల్లో మనం చూస్తుంటాం క్రాస్ ఓటింగ్ జరుగుతుంటుంది. ఈ క్రాస్ ఓటింగ్ సందర్భంగా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓటు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే బీఆర్ఎస్కి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే వాదనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, 4 ఎమ్మెల్యేలు, ఇటీవలే మరొక ఎమ్మెల్యే కూడా కలవడం, ఇలాంటి సందర్భంలో చాలా ఊహాగానాలు వస్తున్నాయి. 20 మంది ఎమ్మెల్యేలు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారని ఒకవైపు చెప్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని, ఒకవేళ రాజ్యసభ ఎన్నికలు జరిగినట్టయితే ఇలాంటివన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్టయితే ఎవరికి ఓటేస్తారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా తెలంగాణ రాజకీయాలు మరొకసారి వేడెక్కే అవకాశం ఉంది. ఈ ఏదైతే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్లు ఏ విధంగా ఉంటాయి, క్రాస్ ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ లోక్సభ ఎన్నికల ముందుకు అభ్యర్థులకు ఇదొక పరీక్షగా మనం చెప్పొచ్చు. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ రెయిన్బో అండ్ స్కై మీడియా ఈవెంట్స్.